తెలుగుదేశం పార్టీని ఏపీలో ఇబ్బందుల్లో పెడతాం. ఏపీలో తెలుగుదేశం పార్టీకి కాస్త ఝలకిస్తాం. చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. ఇది టీఆర్ఎస్ రాజకీయం. ఇప్పుడు జగన్ కు పవన్ కు సపోర్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు కేసీఆర్. అయితే ఈ సమయంలో తాజాగా జగన్ కూడా కేసీఆర్ గెలవగానే కావాలనే ఫోన్ చేశారు. చంద్రబాబు నాయుడిని బాగా ఓడించాడు కనుకే ఫోన్ చేశాను అని గట్టిగా చెప్పారు. సో రాజకీయంగా ఇద్దరు కనిపించని మిత్రులుగానే ఉన్నారు. ఒకరు తెలంగాణ, మరొకరు ఏపీలో రాజకీయ పగ్గాలు అందుకోవాలి అని, ఇద్దరూ మోదీకి సపోర్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నారు అనేది తెలుగుదేశం వాదన. అయితే ఇప్పుడు టీడీపీపై సరికొత్త విమర్శల నుంచి వారి కుటుంబంలో చిచ్చు పెట్టేలా కొందరు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. కేసీఆర్ ఏపీలో చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అన్నారు. ఆ సమయంలో కేసీఆర్ బాబుకి ఎటువంటి రిటర్న్ ఇస్తారు అనే ఆలోచన అయితే పెరిగిపోయింది కొందరికి. ఈ సమయంలో ఆయన ఎటువంటి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు, అసలు ఎలాంటి ఆలోచన చేస్తున్నారు అనేది ఆలోచన. కానీ ఇప్పుడు రాజకీయంగా చూసుకుంటే కేసీఆర్ ఎటువంటి గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా లేరనే చెప్పాలి. కానీ నందమూరి నారా కుటుంబంలో కొత్త వివాదం తీసుకొచ్చే ఆలోచన కొందరు పార్టీ నేతలు చేస్తున్నారట. ఇక హరికృష్ణ కుమార్తెని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవాలి అని, ఆమెకు ఎమ్మెల్సీ ఇవ్వాలి అని చెబుతున్నారట. ఇక కేసీఆర్ కూడా నందమూరి కుటుంబంలో మంచి సత్సంబంధాలు కొనసాగిస్తారు. దీంతో ఆమెకు ఎమ్మెల్సీ ఇవ్వాలి అని చెబుతున్నారట. కానీ ఏ ఒప్పందానికి ఆమె ఒప్పుకోరని తెలుస్తోంది. ఇక ఈ విషయంలో నందమూరి కుటుంబం మాత్రం తమకు పదవులు అక్కర్లేదని అన్నారట. ఇక కేసీఆర్ ప్లాన్ ఇక్కడ ఫెయిల్ అయిందని తెలుస్తోంది. ఇలా ఆమె కానీ పార్టీలోకి వస్తే ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చి చంద్రబాబుని ఇరిక్కించాలని అనుకున్నారు కొందరు. కానీ దీనికి నందమూరి ఫ్యామిలీ ఒప్పుకోలేదు అని తెలుస్తోంది. కొందరు తెలంగాణలో సీనియర్లు ఇదే విషయంపై చర్చలు చేస్తున్నారట. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.